ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే. గురుగారు, మార్చి నెల విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? మనకి చంద్రగ్రహణం ఈ మాసంలో ఉంది. దీని తాలూకు ఇంపాక్ట్ వీళ్ళకి ప్లస్సా మైనస్సా? అలాగే ఉగాది రోజు ఏం చేసుకుంటే బాగుంటుంది? ఈ నెల ఎలా ఉండబోతుంది వీళ్ళకి? తప్పకుండా అబ్బా. మైనస్ ప్లస్ అనేటువంటిది ఎంత గోచార ఫలితాలు. సరే, ఏదేమైనా కూడా వృశ్చిక రాశి వారికి సంబంధించి మరి ఈ యొక్క మార్చి నెలలో మరి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలు మీరు అడగడం జరిగింది. సో తప్పకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గత 3 నెలల్లో 3 months 4 months క్రితం ఒక మెసేజ్ పెట్టా. వృశ్చిక రాశి వారు మీకు అద్భుతమైన రెమెడీ అంటే నన్ను కలవడమే అని చెప్పిన. చాలామంది కలిశారు. ఈ రోజుకి స్టిల్ అత్యంత అద్భుతంగా ఉన్నారు వాళ్ళు. ఇది మాత్రం సత్యం. మంచి మంచి రెమెడీస్ ఎన్నో వారి జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను బేస్ చేసుకొని మనం వారికి సజెషన్ చేసినాము. నిజంగా వారు ఎంతో అంటే ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి ఇప్పటికీ మెసేజ్ చేస్తారు. గురువుగారు గుడ్ మార్నింగ్, బాగుంది, ఈ టైంలో ఇది జరిగింది, మాకు జరగదు అనుకున్నాము అని. కానీ వీసా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా యుఎస్ఏ వారే మనకు అప్రోచ్ అయ్యారు. ఈ వృశ్చిక రాశి వారు ట్రేడింగ్లో డబ్బులు పెట్టామని, ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేశామని, భార్యాభర్తలలో గొడవలు జరుగుతున్నాయని కానీ, మా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందని కానీ, పిల్లలలో అనారోగ్య సమస్యలు ఉన్నాయని కానీ, పెద్ద పెద్ద బిజినెస్లో ఎంతో అత్యంత అద్భుతంగా ఉన్నటువంటి నేను ఆల్ ఆఫ్ సడన్గా కొలాప్స్ అయిపోయాను. మీరు చెప్పినట్టుగానే 2021 ఆగస్టు నుంచి 2024 25 వరకు కూడా 23 ఆగస్టు లోపు ఈ 2-3 సంవత్సరాలలో ఓడలు బండ్లైనాయి, బండ్లు ఓడలైనాయి. గురువుగారు అసలు మీకు ఎట్లా తెలుసు, ఎట్లా చెప్పారు? అసలు మీరు చెప్పింది నా జీవితంలో కళ్ళకు కట్టినట్టు విధంగా చెప్పారు. ఒకరికి వరి బీజానికి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి అని చెప్పారు. ఒకరు కాల్ చేసి వరి బీజానికి సంబంధించిన ఇబ్బందులు వచ్చినని మాట్లాడు. ఇదంతా ప్రిడిక్షను. కనుక రాబోయే రోజులలో మీకు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఈ మార్చి నెలలో ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ముందుగా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మార్చి 3వ తారీఖు చంద్రగ్రహణము. మనకు గంటన్నర మాత్రమే ఉంది. డీటెయిల్స్ తర్వాత చెప్తాను పూర్తిగా వీడియో ఎండింగ్లో. అదేవిధంగా మీకు 4వ భావంలో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రాహువు కుజుడు కలుస్తున్నారు. 5వ భావంలో సూర్యుడు శని కలిసి ఉండడము అనేటువంటిది ఇది కొంచెం డేంజర్ జోన్ పరిస్థితి. ఈ టైంలో పోలీస్ స్టేషన్ వెళ్ళడాలు కానీ, ఈ టైంలో కోర్టు రిలేటెడ్ సమస్యలు ఉండడం కానీ, పోలీస్ స్టేషన్కు వెళ్ళడం కానీ, నమ్మక ద్రోహాలు మనకు జరగడం కానీ, నమ్మినటువంటి వ్యక్తి నుండి నమ్మక ద్రోహాలు జరగడం కానీ, అదేవిధంగా మనకు ధన నష్టము కానీ, శత్రువుల వలన భయం కానీ, ఉద్యోగ నష్టము కానీ, అదేవిధంగా భూమి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటే సద్దుమణిగేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, అదేవిధంగా కొంత శ్వాసకోశ సమస్యలైనా కావచ్చును, అదేవిధంగా భార్యాభర్తలలో కొంత ఇబ్బందులు, ఉదరనేత్ర సంబంధిత ఇబ్బందులు, కుటుంబ కలహాలు కొన్ని ఏర్పడేటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నవి. సో చాలా అంటే చాలా జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. మరి అదేవిధంగా వృశ్చిక రాశి వారికి మనకు కొంతమేర ప్రతికూలతలు ఉండే పరిస్థితి అయితే ఉన్నది. పనిచేసే చోట ప్రతికూల వాతావరణము. గతంలో మనం ఏ బాబు ఇట్రా అన్నటువంటి వ్యక్తి, ఆ సార్ అని వచ్చినటువంటి వ్యక్తులు పిలిచినా వారు రాడు. పరిస్థితి అట్లున్నది. సో డోంట్ వరీ, తప్పకుండా అన్ని సెటిల్ చేద్దాం. ఆల్రెడీ గత నెల 15 రోజుల నుండే ఉద్యోగం వదిలేయాలని కానీ, వ్యాపారం వేరే చేంజ్ చేయాలని కానీ, ఉద్యోగరీత్యా ఏందిది అనేటువంటి ఆలోచన ఒకటి మీ మనసులో రన్ అయ్యింది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. సో అదేవిధంగా ఆలోచనహీనతంగా అంటే ఏదైనా పని చేస్తే ఆలోచించి చేయాలి అని అంటూ ఉంటారు. సో అది ఆలోచన అనేటువంటిది లేకుండా కొన్ని పనులు చేసి ఇబ్బందులకు గురి అయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి, ఆల్రెడీ జరుగుతూ ఉన్నవి కూడా.
సో మార్చి నెలలో చాలా అంటే చాలా జాగ్రత్త. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఇక ఎవరైతే వృశ్చిక రాశి వారు నా, నీ, ను, నే అక్షరాలు, జ్యోతి, జ్యోతిర్మయి ఈ అక్షరాలు, యామిని, యాదయ్య, యాదగిరి ఈ అక్షరాలు ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, ఒకవేళ ఎవరైనా కన్సీవ్ ఉండేటువంటి వారికి కొంత అబార్షన్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. అదేవిధంగా కన్సీవ్ అయి మిస్క్యారీ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నవి, చెప్పలేము. సో ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. యంత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు. ఇప్పుడు యంత్ర సంబంధిత అంటే అది ఏదైనా కావచ్చును, గ్రైండర్ కావచ్చును, మనం లైక్ కట్ చేసేటువంటి చాక్ కావచ్చును, కర్రీస్. స్త్రీమూర్తులు జాగ్రత్తగా ఉండండి. ఇంకేదైనా ఇనుము వస్తువులు కాలు మీద పడవచ్చును, చెయ్యికి దెబ్బలు తాకియవచ్చును, ఇలాంటివి జరుగుతాయి. వాహన ప్రమాదాలు కావచ్చును, మనం నడుస్తూ వెళ్ళినా ఎవరైనా మనకు తాకి వెళ్ళిపోవచ్చును డ్యాష్ ఇచ్చి. యంత్ర సంబంధిత ప్రమాదాలు, పెద్ద పెద్ద కంపెనీసులలో మనకు షోరూమ్సులలో ఇనుము రిలేటెడ్ ఉంటుంది. సో అక్కడ చెప్పలేము, ఏమైనా జరగవచ్చును. గాయాలు ఉన్నవి, దుష్టులతో కలహాలు ఏర్పడే పరిస్థితులు ఉన్నవి. శారీరక శ్రమ, ఎంత శారీరక శ్రమను మీరు అక్కడ పెడితే మీకు అంత లాభంలో వాటించే పరిస్థితి ఉన్నది. ఇక మరీ ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఇంకొక విషయం ఏమిటయ్యా అంటే అప్పులకు సంబంధించినటువంటి ఇబ్బందులతో బాధపడేటువంటి వారు, అప్పులు తీర్చాలి అని అనుకునేటువంటి వారికి కొంత ఉపశమనం మాత్రం లభించే పరిస్థితి అయితే ఉన్నది. ఇది మాత్రం ఖచ్చితం. అప్పుల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. స్థిరాస్తులలో లాభాలు ఉన్నవి. అదేవిధంగా ఏదో ఒక పదవి మిమ్మల్ని వరించేటువంటి పరిస్థితి గోచరిస్తున్నది. అదేవిధంగా ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో కొంతమేర ఇప్పుడున్నటువంటి సమయంలో వృశ్చిక రాశి వారికి ఏంటిది అంటే విపరీతమైనటువంటి అనూహ్య నష్టాలు కావచ్చును. అదేవిధంగా కొంత ప్రమాదాలు కానీ, నరఘోష, నరదృష్టి కానీ, తగాదాలు కానీ, నీచమైనటువంటి స్త్రీలతో సంపర్కాలు పెట్టుకోవడం కానీ, మనశ్చాంచల్యం కానీ, కొంత శ్రమ అధికంగా ఉండడం కావచ్చును. ఇలాంటివి కొన్ని మనకు వాటిల్లేటువంటి పరిస్థితులు ఉన్నవి. మీపై, మీ భార్యకు కానీ, మీ భర్త అంటే లేడీస్ అయితే భర్తకు, జెంట్స్ అయితే భార్యకు కొంత అనుమానాలు వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి సందర్భాలు ఉన్నవి. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కొన్ని ఉన్నవి. సో ఓవరాల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా కూడా మనకు గోచార రీత్యా వ్యవహారిక జన్మనామంలో మీరు పుట్టినటువంటి సమయానికి డేటు, ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము ఉండేటువంటి సందర్భాలలో మనకి ఏర్పడేటువంటి లగ్నం కానీ, ఈ యొక్క లగ్నం నుంచి ఏర్పడేటువంటి గ్రహాలు కానీ, వీటన్నింటినీ కూడా మనం చూసుకొని బేస్ చేసుకొని ఏ గ్రహము ఎక్కడ ఉన్నది, మరి ఈ యొక్క లగ్నానికి సంబంధించినటువంటి అధిపతి మంచి స్థానంలో ఉన్నాడా లేదా నీచంలో ఉన్నాడా, నీచమైనటువంటి గ్రహంతో కలిసి ఉన్నాడా, ఏమైనా రాహుతో, కేతుతో కలిసి ఉన్నాడా, ఇలాంటివన్నీ కూడా ఆ వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని నడిచేటువంటి దశ అంతర్దశలలో మనం ఏం పరిహారం చేసుకోవడం ద్వారా మనకు మంచి మార్పు అనేటువంటిది ఉండబోతుంది. ఒక వివాహమా, లేదా ఒక సంతానమా, లేదా ఒక ఉద్యోగమా, లేదా ఒక వ్యాపారమా, విదేశీ ప్రయాణాలా, లేదా ఒక గృహ నిర్మాణాలా, మీకు ఉండేటువంటి D1 to D2 D3 మొత్తం 12 చార్ట్స్ ఉంటాయి. 12 చార్ట్స్లలో కూడా మీకు మీ కోరిక ఏదైతే ఉందో ఆ ఒక్కొక్క కోరికకు సంబంధించినటువంటి ఒక్కొక్క చార్ట్లో ప్రశ్నాశాస్త్రం ద్వారా చూసి మరి మీకు ఈ పరిస్థితి, ఈ సమయం జరుగుతుంది, ఈ టైంలో మీకు ఈ పని జరుగుతుందని. ఎందుకంటే ఇప్పటికే చాలామంది వచ్చి చాలా సంతోషకరమైనటువంటి జీవితాలను గడుపుతున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది మాత్రం వాస్తవం. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఇది వాస్తవము. కనుక మీ జీవితాన్ని మీరు మార్చుకునేటువంటి సువర్ణ అవకాశం ఈ మురళీధర్ శర్మ. ఒకటే చెప్తున్నా, వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత ఓపెన్ ఛాలెంజ్. జస్ట్ 3 monthsలో మీకు మార్పు అనేటువంటిది 100కు 200% ఉంటుంది. ఇది మీరు ఎక్కడన్నా రాసి పెట్టుకోండి. కనుక వృశ్చిక రాశి వారు తప్పకుండా జాగ్రత్తగా ఉండే సమయం. మీకు ఎటు తిరిగి ఆగస్టు 4వ తారీఖు నుంచి చాలా అంటే చాలా అద్భుతంగా పనులు చకచకా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కనుక మరి ఇప్పుడు ఈ యొక్క మార్చి నెలలో మనకు చంద్రగ్రహణం కానీ,
ఈ యొక్క గ్రహాలకు సంబంధించింది. ఎందుకంటే మీ గ్రహానికి సంబంధించినటువంటి అధిపతి మంచి స్థానంలో ఉన్నాడు కనుక ఇప్పుడు ల్యాండ్పై డబ్బులు పెట్టిన ఎప్పటిదో ల్యాండ్ సమస్య ఉన్న క్లియర్ అవ్వడం కానీ మనకు జరిగే పరిస్థితి ఉన్నది. అట్లా ఏదన్నా బ్యాంకులలో లోన్లు ఉన్నా కూడా మీరు 1,00,000 ఉందనుకోండి, ఇగో 60,000 కట్టుకోవా, 40,000 మాఫీ చేస్తాపో అనే విధమైన అవకాశాలు మీకు రావచ్చును. అలాంటి పరిస్థితి ఉన్నది. ఓవరాల్గా ఈ వృశ్చిక రాశి వాళ్ళందరికీ మార్చి నెల ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ.